Hello everyone, I'm so happy today because I got my California's driving license. Of course, fail అయ్యాను ముందు. This time I successfully cleared the driving test and నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూసారా? 2-3 డేస్ నుంచి నాకు నిద్ర లేదు. ఈసారైనా అవుతుందా అని చెప్పేసి. బట్ ఫైనల్లీ ఐ క్లియర్డ్ ఇట్. ఈ న్యూస్ నేను మీతో షేర్ చేసుకోవాలి అని వెంటనే ఈరోజే అయ్యింది ఎగ్జామ్ నాది. ఇప్పుడే వీడియో చేస్తున్నా. And I wanted to share this with you guys. I feel like it's a big achievement for me. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ రావడం అనేది. I know this is a dream for so many people and this is a major necessity kuda USAలో because I wanted to share here అసలు డ్రైవింగ్ లైసెన్స్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ కొన్ని టిప్స్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను బికాస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ జనరల్గా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఇండియాలో కన్నా ఇక్కడ యూఎస్లో డ్రైవ్ చేయడం ఈజీ అని చెప్పేసి. యా ఐ అగ్రీ, ఇట్స్ ఈజీ వెన్ యూ ఫాలో ద రూల్స్. సో డ్రైవర్స్ లైసెన్స్ కోసం మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే గెటింగ్ ద ఇన్స్ట్రక్షన్ పర్మిట్ అంటే టెంపరరీ డ్రైవింగ్ లైసెన్స్. సో ఫర్ దాట్ మీరు డిఎంవి వెబ్సైట్కి వెళ్ళాలి. డిఎంవి అంటే ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్. సో డిఎంవి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ ద డ్రైవర్స్ లైసెన్స్ అండ్ ఐడి కార్డ్స్. దాని తర్వాత పర్మిట్స్ మీద క్లిక్ చేయాలి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అండ్ ఈ వీడియో నేను 18 years పైన ఉన్న అంటే ఓవర్ ఏజ్ 18 years వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇఫ్ యూ ఆర్ బిలో 18 years దెన్ యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ దర్ వెబ్సైట్ డీటెయిల్స్ కోసం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కంప్లీటింగ్ ద అప్లికేషన్ ఫామ్. సో దానికోసం మీరు డిఎంవి వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ వేయాలి. సో స్టెప్స్ ఏముంటాయి అంటే ఫర్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ ఆన్ ద కాలిఫోర్నియాస్ డ్రైవర్ లైసెన్స్ ఆర్ ఐడి కార్డ్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్కి నావిగేట్ అవుతారు. అక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. దెన్ యూ నీడ్ టు ఫిల్ ద డీటెయిల్స్. మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ద లాంగ్వేజ్ యాజ్ ఇంగ్లీష్. దెన్ మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ మై డిఎంవి అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి జస్ట్ క్రియేట్ అన్ అకౌంట్. మీ ఈమెయిల్ ఐడి అదే ఇచ్చి యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ అకౌంట్. సో దాని తర్వాత మీరు దేనికి అప్లై చేస్తున్నారు డ్రైవర్స్ లైసెన్స్కి. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉందా లేదు అంటే లేదు అని పెట్టండి. సో ఆ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ మీరు ఏ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారు. మీరు నాన్ కమర్షియల్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారు రైట్. సో ఇట్స్ ఏ క్లాస్ కార్కి బేసిక్ క్లాస్ సి ఉంటుంది. సో అది చూస్ చేసుకోండి. సో అట్లా ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అన్నీ అప్లై చేసి జస్ట్ కంప్లీట్ యువర్ అప్లికేషన్. సో మీరు అప్లికేషన్ వేసేసారు. అప్లికేషన్ వేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ షెడ్యూలింగ్ అండ్ అపాయింట్మెంట్. ఇంతకు ముందు ఎట్లా జరిగేది అంటే మీరు ఇంటి దగ్గర నుంచే వర్చువల్ గా ఎగ్జామ్ ఇచ్చే ఛాన్స్ ఉండేది. అంటే ఇంట్లో నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ ఇచ్చే ఛాన్స్ ఉండేది. ఐ కెన్ సీ దట్ ఇట్స్ నాట్ ఏ ఆప్షన్ నౌ. సో ఆ ఆప్షన్ లేదు, తీసేశారు. ఫర్ దట్ యూ హ్యావ్ టు గో డైరెక్ట్లీ టు ద డిఎంఏ ఆఫీస్. మీ దగ్గరలో ఉన్న డిఎంఈ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ ఇవ్వచ్చు. నేనైతే ఆన్లైన్లో ఇచ్చాను ఎగ్జామ్. బట్ నౌ యూ హ్యావ్ టు గో డైరెక్ట్లీ టు ద డిఎంఈ. సో దానికోసం మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ షెడ్యూల్ అండ్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. దెన్ ఒక పేజ్కి నావిగేట్ అవుతారు. సో మీరు తీసుకునేది ఏంటి అంటే డ్రైవింగ్ పర్మిట్. ఇక్కడ డ్రైవింగ్ పర్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. సో అందులో మీరు పర్మిట్ నాలెడ్జ్ టెస్ట్ చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం ఎగ్జామ్ ఇస్తున్నారు కాబట్టి. దెన్ లెర్నర్స్ పర్మిట్ కావాలి. మీరు ఏజ్ 18 అండ్ ఓవర్ ఉన్నారు కాబట్టి లెర్నర్స్ పర్మిట్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై అప్లికేషన్ అండ్ నీడ్ అన్ అపాయింట్మెంట్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లొకేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. సో మీరు ఏ లొకేషన్లో ఉన్నారో మీ దగ్గరలో డిఎంవి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రీమాంట్ ఎఫ్ మీద క్లిక్ చేశాను. ఫ్రీమాంట్ ఈస్ ద నియరెస్ట్ డిఎంఈ మాకు. సో దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, సెలెక్ట్ లొకేషన్.
సో ఇలా మీకు డేట్స్ చూపిస్తుంది, ఏ డేట్స్లో ఓపెన్ ఉంది అని. మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న టైమ్స్ కూడా చూపిస్తుంది, ఏ టైంకి అవైలబుల్ ఉంది అని. ఇక్కడ 3:10 PM అవైలబుల్ ఉంది. నేను అది సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నా. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసిన వెంటనే మీ అపాయింట్మెంట్ షెడ్యూల్ అయినట్టు కాదు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇక్కడ మీరు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి, అండ్ ఇక్కడ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవాలి టెక్స్ట్ మీ అనేది. సో కంటిన్యూ చేస్తే అప్పుడు మీ అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ అవుతుంది, అంతవరకు అవ్వదు. సో ఇలా కన్ఫర్మ్ చేశాను కదా అయిపోయిందని అనుకోకండి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో ఈ ఎగ్జామ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 or 3 ఆప్షన్స్ ఇస్తారు, అందులో కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసుకోవాలి. సో ఇది ప్రిపేర్ అవ్వడానికి డిఎంవి వెబ్సైట్లో ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది, అది మొత్తం చదవండి. మోస్ట్లీ అందులో నుంచే వస్తాయి క్వశ్చన్స్ అన్నీ, అంటే రూల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఆ బుక్ అయితే మొత్తం చదవండి. సో బుక్ చదివేసిన తర్వాత కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, 24 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఆ లింక్ కూడా నేను ఇస్తున్నా. సో ఇట్లా మీరు ఈ ఆన్సర్స్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇది కూడా 24 పేపర్స్ కూడా ఖచ్చితంగా చేయండి. సో డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే, ఒకటి మీది ఐడి ప్రూఫ్, నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్. ఐడి ప్రూఫ్ కోసం యూ కెన్ గివ్ యువర్ పాస్పోర్ట్ అండ్ I-797 ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. అండ్ అడ్రస్ ప్రూఫ్ కోసం గెట్ యువర్ రెంటర్స్ అగ్రిమెంట్. సో ఈ అప్లికేషన్ ఫీ ఈజ్ $45. సో ఈ $45లోనే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఇచ్చేయచ్చు. పర్మిట్ కోసం మీరు ఏదైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారో, సో ఇట్ ఈస్ లైక్ మీకు ఒక్కసారి అప్లికేషన్ వేస్తే, ఆ ఫీ పే చేస్తే 3 అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ అటెంప్ట్ ఫ్రీ ఉంటుంది, సెకండ్ కూడా మోస్ట్లీ ఫ్రీ ఉంటుంది, థర్డ్ అటెంప్ట్కి యూ నీడ్ టు పే ఫ్యూ డాలర్స్. సో 3 times ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ 3 times ఫెయిల్ అయిపోతే మళ్ళీ అప్లికేషన్ వేయాలి, అప్లికేషన్ వేసి మళ్ళీ $45 పే చేసి అగైన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. సో ఓకే, మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయారు, మీకు డ్రైవర్స్ పర్మిట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 year. సో 1 year వరకు మీరు బండి అయితే డ్రైవ్ చేయొచ్చు, అంటే కార్ నడపచ్చు, బట్ కొన్ని కండిషన్స్ అప్లై అనమాట. సో మీరు ఎప్పుడైతే ఆ డ్రైవర్స్ పర్మిట్ టెంపరరీ లైసెన్స్ మీద ఎప్పుడైతే నడుపుతారో, దే షుడ్ బి ఎ పర్సన్, అంటే ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మీ పక్కన ఖచ్చితంగా ఉండాలి. సో ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు పాసెంజర్ సీట్లో కూర్చుంటే మీరు యూ కెన్ డ్రైవ్ అనమాట ఆ డ్రైవర్స్ పర్మిట్తో. సో ఒకళ్ళే వెళ్ళిపోయి డ్రైవ్ చేస్తాను అంటే కుదరదు, దేర్ ఈస్ ఎ రూల్. సో దే షుడ్ బి ఎ పర్సన్ హూ హ్యాస్ ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్, దే షుడ్ బిసైడ్ యూ అనమాట. ఇక్కడ ఈ డ్రైవింగ్ టెస్ట్ని బిహైండ్ ద వీల్ టెస్ట్ అని అంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన పండగ, బిహైండ్ ద వీల్ టెస్ట్ ఇచ్చినప్పుడు. జనరల్గా ఇక్కడ డ్రైవింగ్ ప్రాసెస్ అండ్ ఇండియాలో డ్రైవింగ్ ప్రాసెస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇండియాలో మనం ఎట్లా ఇస్తాం ఎగ్జామ్, ఒక గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్లో 8 or H వేస్తాం కదా, బట్ ఇక్కడ అలా కాదు. యాక్చువల్ కార్లో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ మీ పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుంటారు అండ్ హీ విల్ గైడ్ యూ, నువ్వు లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు అని. ఇది ఎగ్జామ్ యాక్చువల్ రోడ్డు మీద, అంటే జనాలు నడిచే యాక్చువల్ రోడ్డు మీద నడుస్తుంది. హీ విల్ టేక్ యూ అండ్ హీ విల్ హీ విల్ పాస్ సమ్ కమాండ్స్ అనమాట. లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఈ సిగ్నల్ నుంచి అక్కడ స్ట్రైట్గా వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో దట్ విల్ బి వెరీ టఫ్. ఎంత బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైనా పక్కన ఒకళ్ళు ఉండి ఇట్లా ఎవాల్యుయేట్ చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇక్కడ చాలా చాలా రూల్స్ ఉంటాయి, యూ నీడ్ టు ఫాలో ద రూల్స్ వైల్ డ్రైవింగ్. అండ్ ఆ రూల్స్ ఫాలో అయ్యి మీరు మంచిగా కూల్గా రిలాక్స్గా డ్రైవ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. అండ్ మీ డ్రైవింగ్ స్కిల్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద ఎవాల్యుయేట్ చేస్తారు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ చేంజింగ్ లేన్స్. సో మీరు లేన్స్ చేంజ్ అవ్వాలి, సో చేంజింగ్ లేన్స్ మీద ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ సిగ్నల్స్ ఫాలో అవుతున్నారా లేదా, సిగ్నల్ ఉంటుంది కదా రెడ్ గ్రీన్ ఆరెంజ్, సో అలా సిగ్నల్స్ ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా, సో ప్రాపర్ సిగ్నల్స్ ఫాలో అవుతున్నారా లేదా, లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేస్తున్నారా, రైట్ వెళ్ళేటప్పుడు ఇండికేటర్స్ అసలు యూజ్ చేస్తున్నారా లేదా. అండ్ స్టాప్ సైన్స్ ఉంటాయి ఇక్కడ, సిగ్నల్స్ కాకుండా 4-way స్టాప్ సైన్స్ ఉంటాయి, 2-way స్టాప్ సైన్స్ ఉంటాయి.
స్టాప్ సైన్స్ దగ్గర మీరు ప్రాపర్గా జీరోలో ఆగాలి, అంటే మీ ప్రాపర్ బండి ఫుల్ స్టాప్ అవ్వాలన్నమాట, జీరోకి వెళ్ళాలి. ఒకవేళ 1, 2లో ఉన్నా కూడా అది కూడా మీ పాయింట్స్ కట్ అవుతాయి. సో ప్రాపర్ స్టాప్ చేయాలి. అండ్ స్టాప్ సైన్స్ వచ్చినప్పుడు దిర్ ఈజ్ అ రూల్ ఏంటి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్, అంటే ఆ సిగ్నల్ దగ్గర ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, అట్లా అది మీరు ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే పెడెస్ట్రియన్స్, వాకింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ చాలా చాలా ప్రయారిటీ ఇస్తారు. సో పెడెస్ట్రియన్స్ని బాబు మీరు డ్రైవ్ చేసేటప్పుడు పెడెస్ట్రియన్స్ని చూసుకోండి. ఒకవేళ వాళ్ళు క్రాస్ చేస్తున్నారు అంటే వాళ్ళు అంటే ఎటు క్రాస్ చేస్తున్నారు అన్నది మీరు ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. సో అది ప్రాపర్గా అసెస్ చేసుకొని మీరు యూ హ్యావ్ టు స్టాప్, యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ వాక్ చేసే వాళ్ళకి. జనాలు మ్యాక్సిమం రోడ్ల మీద అటు ఇటు తిరిగేయారు, దే విల్ గో ప్రాపర్లీ సిగ్నల్స్ దగ్గరనే దే విల్ క్రాస్, పెడెస్ట్రియన్ క్రాసింగ్ చేస్తారు. సో యూ హ్యావ్ టు చెక్, యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఓకే, సో అది మెయిన్. సో ఒకవేళ మీరు గనక పెడెస్ట్రియన్కి స్టాప్ చేయకపోతే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతారు. నెక్స్ట్ స్పీడ్ లిమిట్. ఈ ఎగ్జామ్ అనేది మీకు రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతుంది అండ్ మీకు మెయిన్ రోడ్లో జరుగుతుంది. ఫ్రీవే అంటే హైవేలో ఈ ఎగ్జామ్ కాలిఫోర్నియాలో అయితే జరగదు. సో మీ స్పీడ్ లిమిట్స్ చూసుకోవాలి. రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 25 స్పీడ్ లిమిట్ ఉంటుంది. అదే మీరు మెయిన్ రోడ్లో డ్రైవ్ చేసినప్పుడు 40, 35, 30. సో స్పీడ్ లిమిట్ ఇట్లా ఉంటుంది. సో ఇది యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండ్ బాగా గుర్తుపెట్టుకొని స్పీడ్ లిమిట్, స్పీడ్ బోర్డ్స్ చూసుకొని డ్రైవ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే కర్బ్ సైడ్ పార్కింగ్ ఉంటుంది మనకి ఇక్కడ. సో కర్బ్ ఉంటుంది కదా, కర్బ్ సైడ్ మీరు కార్ పార్క్ చేసి బ్యాక్ చేయాలి మీ కార్. సో కర్బ్ సైడ్ ప్రాపర్గా పార్క్ చేసి కార్ బ్యాక్ చేయాలి. ప్యాకింగ్ చూస్తారు అనమాట. ముందు ఫెయిల్ అయింది కర్బ్ సైడ్ దగ్గరే. సో కార్ని తీసుకెళ్ళి డైరెక్ట్ కర్బ్కు గుద్దిన, సో ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయా. సో అదైతే తప్పు చేయకండి. సో మీకు ఓకే, మీరు ప్రాక్టీస్ చేశారు బాగా, సో కాన్ఫిడెన్స్ వచ్చేసింది అండ్ నౌ యు ఆర్ రెడీ టు గో ఫర్ ఎ బిహైండ్ ద వీల్ టెస్ట్. సో బిహైండ్ ద వీల్ ఎగ్జామ్ కోసం ముందు డిఎంవికి వెళ్ళి అపాయింట్మెంట్స్లో క్లిక్ ఆన్ ద ఆటోమొబైల్ అనమాట. స్కెడ్యూల్ మై బిహైండ్ ద వీల్లో ఆటోమొబైల్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్. అండ్ నౌ యూ హ్యావ్ టు గివ్ యువర్ పర్మిట్ నెంబర్, మీ పర్మిట్ నెంబర్ వేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మేక్ అన్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేస్తే సేమ్ యూ విల్ బీ నావిగేటెడ్ టు దిస్ పేజ్. సో ఇక్కడ మీరు బిహైండ్ ద వీల్ టెస్ట్కి ఏదో ఒక లొకేషన్స్లో చూస్ చేసుకోవచ్చు ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు. సో నౌ సెలెక్ట్ ద డేట్ అండ్ టైమ్ అండ్ స్కెడ్యూల్ అండ్ అపాయింట్మెంట్. సో బిహైండ్ ద వీల్ టెస్ట్ ఇచ్చే ముందు మీరు చూస్ చేసుకునే లొకేషన్ బట్టి ఐ సజెస్ట్ యూ టు దాని చుట్టూ కొన్ని రౌండ్స్ వేయండి. అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో అది చుట్టూ డిఎంవి చుట్టూ కొన్ని రౌండ్స్ వేయడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. సో ప్రాక్టీస్ అక్కడ చేయండి మీరు ఏ లొకేషన్లో ఇద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఫార్ సో దానికోసం మీరు ఒక్కసారైనా వెళ్ళి చూసుకోవడం చాలా బెటర్. సో రోడ్స్ అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీతో పాటు ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పర్సన్ రావాలి. అండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు దే విల్ డెఫినెట్లీ ఆస్క్ ద డ్రైవర్ లైసెన్స్. మీతో పాటు ఎవరు వచ్చారో వాళ్ళ డ్రైవర్ లైసెన్స్ కూడా చూపించాలి. మీతో పాటు ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే దే విల్ నాట్ అలౌ యూ టు గివ్ ద ఎగ్జామ్. సో మీరు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడే ప్లీజ్ చెక్ యువర్ కార్ ప్రాపర్ కండిషన్లో ఉందా లేదా అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇన్స్ట్రక్టర్ బయట నుంచొని ఫస్ట్ దే విల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్, లైక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని. లెఫ్ట్ ఇండికేటర్ వేయమని, రైట్ ఇండికేటర్ వేయమని, బ్రేక్ నొక్కమని, హార్న్ చేయమని, అండ్ మీ ఎమర్జెన్సీ ఫ్లాషర్స్ ఎక్కడున్నాయి, మీ ఎమర్జెన్సీ పార్కింగ్ బ్రేక్ ఎక్కడుంది, అండ్ మీ హెడ్ లైట్స్ ఎక్కడున్నాయి కార్వి, అండ్ మీ వైపర్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. బికాస్ దే వాంట్ టు ఎవాల్యుయేట్ అండ్ అది వాళ్ళకి కూడా రిస్క్ కదా, పక్కన కూర్చొని వస్తారు. సో అన్ని పనిచేస్తున్నాయా లేదా ప్రాపర్గా, అండ్ మీకు తెలుసా లేదా, సో ఇవన్నీ మీకు తెలుసా, నాలెడ్జ్ ఉందా లేదా అని వీళ్ళు టెస్ట్ చేస్తారు. సో మీ డ్రైవింగ్ టెస్ట్ ఎవాల్యుయేషన్ అయిపోయింది.
తిప్పి మళ్ళీ తీసుకొచ్చి డిఎంవి ఆఫీస్ దగ్గరే మిమ్మల్ని పార్క్ చేపిస్తారు. చేపించిన తర్వాత చెప్తారు మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని. ఒకవేళ ఫెయిల్ అయితే మీరు డైరెక్ట్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఒకవేళ పాస్ అయితే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద డిఎంవి. డ్రైవ్ టెస్ట్ లైన్లో నుంచున్నారు కదా, ఆ లైన్లో నుంచొని యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కార్డు మీ ఇంటికి మీరు ఇచ్చిన అడ్రస్కి ఇట్ విల్ గెట్ డెలివర్డ్ ఇన్ 15 days అని చెప్తారు. సో ఇది ప్రాసెస్. ప్లానింగ్ టు గివ్ ద ఎగ్జామ్ ఆర్ మీ ఎగ్జామ్ డేట్ దగ్గర ఉంది అంటే విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. సో నా నెక్స్ట్ వీడియోస్లో నేను డ్రైవింగ్ టెస్ట్లో ఎట్లా అడుగుతారు బిహైండ్ ద వీల్కి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. అండ్ ఫ్రీమాంట్ కాలిఫోర్నియాలో ఐ నో ద ఫ్యూ రౌట్స్. సో ఆ రౌట్స్ ఎక్కడెక్కడ ఎట్లా డిఎంవి నుంచి అన్నది నేను అది చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇఫ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ మోటివేటెడ్ ఫర్ మీ టు మేక్ మోర్ వీడియోస్. సో లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.